హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ శైలు 143. మీరు ఎప్పుడైనా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ట్రై చేశారా? పిల్లలు ఎప్పుడు ఐస్ క్రీమ్ అని అడుగుతూ సతాయిస్తున్నారా? సో అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి హెల్తీగా. సో నేనైతే ఇక్కడ 2 కోకోనట్స్ అయితే తీసుకున్నాను. వాటిని మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి. సో ఇది చాలా హెల్తీ అండి పిల్లలకి. సో ఇది మంచిగా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ జార్లోకి తీసి దీంట్లో సరిపడా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. యాక్చువల్గా మనకి ఇక్కడ కావాల్సింది కొబ్బరి పాలండి. ఈ మిశ్రమం కోసం మనం ఫస్ట్గా పీసెస్ చేసుకొని దాన్ని మాత్రం ఇలా పాల రూపంగా తీసి పెట్టుకోవాలి. అదే మిక్సింగ్ జార్లో నేనైతే ఇక్కడ ఒక 3 బనానాలు అయితే తీసుకున్నాను. సో ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నుంచి కరెక్ట్గా చూడండి. సో ఇక్కడ నేను ఏమేమి వేస్తున్నానని. సో ఇవి మాత్రం చాలా హెల్దీ అండ్ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఎలాంటి పౌడర్స్ వాడకుండా మనమైతే హెల్దీ వర్షన్లో ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ 3 బనానాస్ తీసుకున్నాను. సో మీకు ఎన్ని కావాలో అన్ని కాజూస్ తీసుకోండి, ఒక చేతి నిండా. ఇక్కడ డేట్స్ కూడా వాడుతున్నాను, అదే ఖర్జూరా వాడుతున్నాను. సో ఈ విధంగా మనం పిల్లలకి మనమే ఇంట్లో ప్రిపేర్ చేసి పెడితే చాలా బాగుంటుందండి. ఈవెన్ దో కేక్స్ అయినా సరే, బేకరీ ఐటమ్స్ అయినా సరే, సో మనం ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసిస్తే వాళ్ళు చాలా బాగా తినేస్తారు. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీరు కాజు, పిస్తా, సో బాదం అన్నీ వాడచ్చు. నేను ఒక కాజు ఒకటే వాడాను. సో మీకు ఏ డ్రై ఫ్రూట్స్ వాడాలో అవన్నీ వాడుకోండి. సో దాంట్లోనే ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టిన కొబ్బరి పాలను వేసేసి మంచిగా మెత్తగా మిక్స్ చేసుకొని పెట్టేసుకోండి. సో మిక్సీ పట్టేసుకున్నాక అదే బౌల్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తం షిఫ్ట్ చేసుకోండి. సో ఇక్కడ స్వీట్నెస్ కోసం నేను వాడేది బెల్లం అండి. సో మీరు కూడా కంపల్సరీగా బెల్లమే వాడండి, షుగర్ మాత్రం అస్సలు వాడొద్దు. సో మనం హెల్దీ వర్షన్గా చేస్తున్నాం కాబట్టి సో బెల్లం బెటర్ మన షుగర్ కన్నా, అందుకనే కొద్దిగా బెల్లమే యూస్ చేసుకోండి కంపల్సరీగా. సో ఇది మంచిగా మెల్ట్ అయ్యేంత వరకు దీన్ని కలుపుతూనే ఉండాలి. సో బెల్లం కరిగేంత వరకు. సో ఈ విధంగా మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలు మాత్రం పదే మిమ్మల్ని అడుగుతారు, మమ్మీ ఐస్ క్రీమ్ చేసి పెట్టండి అని. బయట ఏంటంటే ఎన్నో కెమికల్స్ వాడుతూ ఐస్ క్రీమ్స్ చేస్తూ ఉంటారు కదండి. అలా కాకుండా ఇలా హెల్దీ వర్షన్గా చేసి పెట్టండి, పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. సో బెల్లం మొత్తం కరిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని మాత్రం మనము డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం. సో ఈ డీప్ ఫ్రిడ్జ్లో మొత్తం ఐస్ అయ్యేంత వరకు పెట్టుకొని దాని తర్వాత తీస్తే చూడండి ఎంత బాగుందో కదా ఐస్ క్రీమ్. చాలా ఎమ్మీ అండ్ చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే మనం దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్లో కొబ్బరి కాబట్టి, కొబ్బరి పాలు చాలా తీయగా, చాలా స్వీట్గా, చాలా హెల్దీగా ఉంటుంది కాబట్టి ఆ టేస్టే వేరండి. ఈ విధంగా మీ పిల్లలకు కూడా మీరు ఐస్ క్రీమ్ చేసి పెట్టండి. సో ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.